వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఈ వీడియో తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా వాల్యుబుల్ జనరల్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు. ప్రశ్న ఏమిటంటే, వాట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎఫెక్టెడ్ ఇన్ టైఫాయిడ్? టైఫాయిడ్ వచ్చినప్పుడు శరీరంలో ఏ అవయవము ఎఫెక్ట్ అవుతుంది? ఆన్సర్ ఇంటెస్టైన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. కాలేయము, ఇంటెస్టైను. తెలుగులో టైఫాయిడ్ వ్యాధి మన శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది? ఆన్సర్ కాలేయము, చిన్న ప్రేగు. చాలా ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్న. వాట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ టైఫాయిడ్ డిసీజ్? టైఫాయిడ్ డిసీజ్ వచ్చినప్పుడు ఏది ఎఫెక్టెడ్ అవుతుంది అంటే ఇంటెస్టైన్, చిన్న పేగు, కాలేయము. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్? ఎల్పిజిలో ప్రధానంగా ఏమి ఉంటుంది అని అడిగినప్పుడు బ్యూటేన్ అండ్ ప్రోపేన్. బ్యూటేన్ అండ్ ప్రోపేన్. వాట్ ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్? ఎల్పిజి అన్నప్పుడు ఆన్సర్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్. తెలుగులో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి ప్రధానంగా ఉండేది ఏది అని అడిగినప్పుడు బ్యూటేన్ మరియు ప్రోపేన్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ప్రధానంగా ఉండేది ఏది అన్నప్పుడు ఆన్సర్ బ్యూటేన్ మరియు ప్రోపేన్. ఎల్పిజి మనం రెగ్యులర్గా గ్యాస్ వంటకం కొరకు వాడుతాం కదా, అందులో ఉండేది ప్రధానంగా అన్నప్పుడు బ్యూటేన్ మరియు ప్రోపేన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ది లౌడర్ ది వాయిస్, ది హయ్యర్ ది. సో వేవ్ లెంత్, శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు ఏది పెరుగుతుంది అన్నప్పుడు వేవ్ లెంత్ పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ది లౌడర్ వాయిస్, ది హయ్యర్ ది అన్నప్పుడు వేవ్ లెంత్. తెలుగులో శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు ఏది పెరుగుతుంది అన్నప్పుడు వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యము. చాలా ఇంపార్టెంట్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ రేస్ హ్యావ్ లోవెస్ట్ వేవ్ లెంత్? తక్కువ వేవ్ లెంత్ కలిగినటువంటి కిరణం ఏది? గామా కిరణాలు. చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. విచ్ రేస్ హ్యావ్ లోవెస్ట్ వేవ్ లెంత్? గామా రేస్, గామా కిరణాలు. కనిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు ఏవి అని అడిగినప్పుడు గామా కిరణాలు. వేవ్ లెంత్ తెలుగులో తరంగ దైర్ఘ్యము అంటారు, ఇంగ్లీష్లో వేవ్ లెంత్ అని అంటారు. తక్కువగా కలిగి ఉన్నవి గామా కిరణాలు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇన్ ది టర్మ్ ఆఫ్ ఏ విచ్ డిసీజ్ ఈజ్ ఏ చెమోథెరపీ ఈజ్ యూజ్డ్? సో చెమోథెరపీ చికిత్సకు ఏది వాడతారన్న దేనికో క్యాన్సర్. ఇన్ ది టర్మ్ ఆఫ్ ఏ విచ్ డిసీజ్ యూజ్డ్? చెమోథెరపీ ఈజ్ యూజ్డ్. చెమోథెరపీ అనే చికిత్సకు ఏది వాడతారన్నప్పుడు క్యాన్సర్. చెమోథెరపీ అనే టర్మ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అంటే క్యాన్సర్ డిసీజ్ కారా. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఇన్క్లూడ్ ఇన్ హోలిగోన్ గ్రూప్? బ్రోమైన్. హోలిజన్ గ్రూప్ లో ఏ మూలకం ఉంటుంది అన్నప్పుడు ఆన్సర్ బ్రోమైన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ హోలోజన్ గ్రూప్? ఆన్సర్ బ్రోమైన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ హోలోజన్ గ్రూప్ అన్నప్పుడు ఆన్సర్ బ్రోమైన్. హోలోజన్ గ్రూప్ లో ఏ మూలకం ఉంటుంది అని అడిగినప్పుడు ఆన్సర్ బ్రోమైన్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ఫెర్మెడివియా? దూరదృష్టి మరో పేరు ఏమిటి అన్నప్పుడు పారసైట్ అని అంటాం కదా, దీనికి ఆన్సర్ హైపర్మోట్రోఫియా. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఔటర్ ఆర్బిట్?
ఇనర్ట్ గ్యాస్ అన్నప్పుడు సో అవుటర్ ఆర్బిట్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ దిస్ అవుటర్ ఆర్బిట్ ఇనర్ట్ గ్యాస్. నిర్జీవ వాయువులు బయట ఆకర్షణకు ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 8. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ దేర్ ఇనర్ట్. ఒక ఇనర్ట్ గ్యాస్ కి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని అని అడిగినప్పుడు 8. ఇనర్ట్ గ్యాస్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని అయినప్పుడు ఆన్సర్ 8. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇఫ్ కార్ అండ్ ట్రైన్ ఇంజిన్ హ్యావ్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ, సో హూజ్ సౌండ్ విల్ బి లౌడ్. ఆన్సర్, ఒక కారు మరియు రైలు తెలుగులో కారు ఇంజిన్ కు ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఎక్కువ శబ్దం ఎవరికి ఉంటుంది అన్నప్పుడు రైలు ఇంజిన్. కైనెటిక్ ఎనర్జీ కారుకి రైలుకి రెండుకి కూడా సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉన్నప్పటికీ కానీ శబ్దం ఎక్కువ వచ్చేది రైల్ ఇంజిన్ నుండి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, సో లైమ్ స్టోన్ ఈజ్ ద వాట్ కైండ్ ఆఫ్ రాక్? ఇగ్నెస్. లైమ్ స్టోన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ రాక్? ఇగ్నెస్. చున్నము రాయి ఏ రకమైన సంబంధమైనప్పుడు ఇగ్నెస్ రాయి. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, లైమ్ స్టోన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ రాక్ అన్నప్పుడు ఇగ్నెస్. చున్నపు రాయి ఏ రకానికి సంబంధించిన రాయి అంటే ఇగ్నెస్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏసీ జనరేటర్? ఏసీ జనరేటర్ యొక్క మెయిన్ పార్ట్ ఏమిటి? ఆర్మిచర్, రీజనల్ మ్యాగ్నెట్ అండ్ స్లిప్ రింగ్స్, బ్రషెస్. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ ఏసీ జనరేటర్? ఆర్మిచర్, రీజనల్ మ్యాగ్నెట్, స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్. ఏసీ జనరేటర్ లో ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఏమిటి అన్నప్పుడు ఆర్మిచర్, మ్యాగ్నెట్, స్లిప్ రింగ్స్, బ్రషెస్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, క్రయోజెనిక్ ఇంజిన్ ఆర్ యూజ్డ్, సో రాకెట్ టెక్నాలజీ. క్రియోజెనిక్ ఇంజిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాకెట్ టెక్నాలజీ. క్రియోజెనిక్ ఇంజిన్లను ఎక్కడ వాడుతారు? ఆన్సర్, రాకెట్ సాంకేతికలో వాడతారు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఓకే, క్రియోజెనిక్ ఇంజిన్లు ఎక్కడ వాడుతారు అంటే రాకెట్ సాంకేతికతలో. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఫోర్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఇన్ మ్యాటర్ ఈజ్ కాల్డ్, సో కోహెసివ్ ఫోర్స్, సాపేక్ష బలము. పదార్థంలో అణువుల మధ్య బలాన్ని ఏమంటారు అంటే కోహెసివ్ ఫోర్స్, సాపేక్ష బలము. పదార్థాలలో అణువుల మధ్య బలాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు సాపేక్ష బలము. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్? యురేనియం. వాట్ ఈస్ ద మెయిన్లీ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్? ఆన్సర్, యురేనియం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్లీ యూజ్డ్ ఇన్ అన్నప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కువ ప్రధానంగా ఉపయోగించేది ఏంటంటే యురేనియం. తెలుగులో న్యూక్లియర్ రియాక్టర్లో ప్రధానంగా ఉపయోగించేది ఏది? యురేనియం. న్యూక్లియర్ రియాక్టర్లో ప్రధానంగా ఉపయోగించేది ఏది అంటే యురేనియం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, డార్క్ బ్లూ ఆబ్జెక్ట్ ఎల్లో లైట్ అపీర్స్ అస్ ఏ బ్రౌన్. గోధుమ కాంతిలో నీలం రంగు వస్తువులు ఎలా కనిపిస్తుంది అన్నప్పుడు బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. ఏ డార్క్ బ్లూ ఆబ్జెక్ట్ ఎల్లోస్ లైట్ అపీర్ యాజ్ ఏ బ్రౌన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హౌ మచ్ టైమ్ డస్ సన్లైట్ టేక్ టు రీచ్ ది ఎర్త్? ఓకే, సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆన్సర్ 8 minutes 20 seconds. ఆన్సర్ 8 minutes 20 seconds. మనం చూసేటువంటి భూమి మీద మనం చూసే కాంతి సూర్యుడి నుంచి ఆల్రెడీ 8 నిమిషాల 20 సెకండ్ల ముందు బయలుదేరింది. సూర్యుడి నుంచి భూమి మీదకి రావడానికి కాంతికి పట్టే సమయము 8 నిమిషాల 20 సెకండ్లు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ లో ఉండేటువంటి అతిపెద్ద గ్రహం ఏది అని అడిగినప్పుడు గురు గ్రహం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న.
వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని అడిగినప్పుడు ప్రశ్న గురుగ్రహం. తెలుగులో సౌర మండలంలో అతి పెద్ద గ్రహం ఏమిటి అన్నప్పుడు ఆన్సర్ గురుగ్రహం. ఇంగ్లీష్లో అయితే జూపిటర్ అని అంటారు. ఓకే, సో సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం అంటే జూపిటర్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ సోలార్ సిస్టమ్? జూపిటర్. తెలుగులో గురుగ్రహం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఆన్సర్ ట్రాన్స్ఫెర్డ్. ఆన్సర్ ట్రాన్స్ఫెర్డ్. శక్తి సృష్టించలేము లేక నాశనం చేయలేము, అది ఒక రూపం నుంచి ఇంకో దానికి చేయబడుతుంది. దీనినే ఏమంటారంటే మార్పిడి, ట్రాన్స్ఫర్డ్ అని అంటారు. శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చును. ఇదే ట్రాన్స్ఫర్, మార్పు చేస్తారు అనొచ్చు, లేదా ట్రాన్స్ఫర్డ్ అని అనవచ్చును. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, డాక్టర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ సబ్జెక్ట్? ఫిజిక్స్. డాక్టర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ సబ్జెక్ట్? సో ఫిజిక్స్. డాక్టర్ సివి రామన్ నోబెల్ బహుమతి ఏ విషయంలో ప్రైజ్ పొందారు అన్నప్పుడు భౌతిక శాస్త్రంలో. ఈయన భౌతిక శాస్త్రవేత్త. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, స్టడీ ఆఫ్ ఏ సైన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కాల్డ్ డెక్టాలజీ. స్టడీ ఆఫ్ ఏ సైన్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ డెక్టాలజీ. సాంకేతిక భాషా అధ్యయనాన్ని ఏమంటారంటే డాక్టాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ ఏ సైన్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఆన్సర్ డాక్టాలజీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ హోలోజెన్? ఫ్లోరిన్. హోలోజెన్లో అత్యధిక ఎలక్ట్రోనెగటివ్ మూలకం ఏది అన్నప్పుడు ఫ్లోరిన్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ హోలోజెన్? ఆన్సర్ ఫ్లోరిన్. హోలోజెన్లో అత్యధిక ఎలక్ట్రోనెగటివ్ మూలకం ఏది అన్నప్పుడు ఫ్లోరిన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, సిఎఫ్సిస్ ఆర్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్. సిఎఫ్సిస్ ఆర్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్. సిఎఫ్సిలను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే రెఫ్రిజిరేటర్లో ఉపయోగిస్తారు. సిఎఫ్సిస్ ఆర్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్. సిఎఫ్సిలను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే రెఫ్రిజిరేటర్లో ఉపయోగిస్తారు. విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? టేటనస్. బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి ఏది అన్నప్పుడు టేటనస్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద నార్మల్ పల్స్ రేట్ ఆఫ్ ఏ హ్యూమన్ రేట్? 72 times per minute. వాట్ ఈస్ ద నార్మల్ పల్స్ రేట్ ఆఫ్ ఏ హ్యూమన్ హార్ట్? 72 times per minute. మానవ హృదయం యొక్క సాధారణ నాడి వేగం ఎంత? నిమిషానికి 72 సార్లు. మానవ హృదయం యొక్క సాధారణ నాడి వేగం ఎంత అంటే నిమిషానికి 72 సార్లు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, డెఫిషియన్సీ ఆఫ్ ఏ విచ్ ఎలిమెంట్ కాస్డ్ థైరాయిడ్ ప్రాబ్లం? అయోడిన్. థైరాయిడ్ ప్రాబ్లం అవడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు అయోడిన్. ఏ మూలకం లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు కలుగుతాయి అంటే అయోడిన్. ఏ మూలకం లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు కలుగుతాయి? ఆన్సర్ అయోడిన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ క్యాటరాక్ట్ ఐ సర్జరీ? క్యాటరాక్ట్ ఐ సర్జరీ చేసినప్పుడు ఏది రిమూవ్ చేస్తారు? ఎక్స్ట్రా మజిల్స్ అబౌవ్ ది లెన్స్ అండ్ క్లౌడ్ లెన్స్. కంటిలో ఉన్నటువంటి క్యాటరాక్ట్స్ రిమూవ్ చేయడానికి ఏం ఉపయోగిస్తారు అన్నప్పుడు మబ్బుగా మారిన లెన్స్ని తీసివేస్తారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఫ్యూల్ హ్యాస్ ద హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ? హైడ్రోజన్. హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ కలిగినటువంటిది ఏది అన్నప్పుడు హైడ్రోజన్. విచ్ వాల్యూ హ్యాస్ ద హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ? హైడ్రోజన్. అత్యధిక క్యాలరీ విలువ కలిగిన ఇంధనం ఏది అంటే ఆన్సర్ హైడ్రోజన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్?
1024 bytes. Kilobyte is equal to how many bytes? 1024 byte. ఒక కిలో బైట్ అంటే ఎంత? 1024 bytes. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. చాలా మంది కిలో బైట్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ లో 1000 అని పెడుతూ ఉంటారు, కానీ ఇక్కడ కిలో అంటే 1024 bytes అని అర్థము. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? సో ఇంక్రీజెస్ ఎర్త్ యావరేజ్ టెంపరేచర్. గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల జరిగేది ఏమిటి అన్నప్పుడు భూమి సాధారణ ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఇంక్రీజ్ ఇన్ ఎర్త్ యావరేజ్ టెంపరేచర్. గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల కలిగేది ఏదన్నప్పుడు భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హౌ ఈజ్ కంటామినేటెడ్ వాటర్ కెమికల్లీ ట్రీటెడ్? బై క్లోరిన్. కాలుష్యాన్ని కలిగించిన నీటి రసాయనిక ఏది అన్నప్పుడు క్లోరిన్. సో హౌ ఈజ్ కంటామినేటెడ్ వాటర్ కెమికలీ ట్రీటెడ్? హౌ ఈజ్ కంటామినేటెడ్ వాటర్ కెమికలీ ట్రీటెడ్ అని అన్నప్పుడు ఆన్సర్ బై క్లోరిన్. కాలుష్యాన్ని కలిగించే నీటి రసాయనము ఆన్సర్ క్లోరిన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, CFCs affected which layer of the earth? Ozone layer. CFC affect which layer on the earth? Answer ozone layer. CFC affected which layer of the earth? Answer ozone. CFCలు భూమిలో పొరలను ప్రభావితం చేస్తాయి. ఓజోన్ పొర. సిఎఫ్సిలు భూమిలో ఏ పొరను ప్రభావితం చేస్తాయంటే ఓజోన్ పొర. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ సిఎఫ్సి? సిఎఫ్సి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ సిఎఫ్సి? క్లోరోఫ్లోరో కార్బన్. సిఎఫ్సి యొక్క పూర్తి పేరు ఏమిటి అన్నప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, మేజర్ కెమికల్ కాంపౌండ్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ కిడ్నీ? ఆన్సర్ యూరిక్ యాసిడ్. మేజర్ కెమికల్ కాంపౌండ్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ కిడ్నీ అన్నప్పుడు యూరిక్ యాసిడ్. మానవ కిడ్నీలో ప్రధానంగా కనిపించే రసాయన పదార్థం ఏది అన్నప్పుడు యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అనే రసాయన పదార్థం కిడ్నీలో ఎక్కువగా ఉంటుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, which light are used in TV's form image? రెడ్, గ్రీన్, బ్లూ, RGB. వీటిని ప్రధాన రంగులను కూడా ప్రాథమిక రంగులను కూడా అంటారు. విచ్ కలర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కలర్ TV to form of image? టీవీలో ఉన్న కలర్స్ నుంచి ఇమేజ్ గా మారడానికి ఉపయోగించే కలర్లు ఏవి అన్నప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ. కలర్ టీవీలో రంగుల చిత్రాలను చూపించేందుకు ఏ రంగులను వాడుతారు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలము. వీటిని ప్రాథమిక రంగులను కూడా అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ హ్యాపెన్ టు బబుల్ వెన్ ఇట్ రైజెస్ ఫ్రమ్ పాండ్ టు ది సర్ఫేస్? ఆన్సర్ ఇట్స్ ఏ సైజ్ డిక్రీజెస్. పొంగి పొర్లిన బుడగ నీటిపైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని పరిమాణం తగ్గుతుంది. వాట్ హ్యాపెన్స్ బబుల్ వెన్ ఇట్ రైజెస్ ఫ్రమ్ పాండ్ టు సర్ఫేస్? రైట్, అంటే వాటర్ ఉన్న ప్లేస్ నుంచి సర్ఫేస్ గనక వస్తే ఏమవుతుంది అన్నప్పుడు ఇట్ ఈస్ సైజ్ డిక్రీజెస్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ పాపులేషన్ ఇన్ సౌండ్ పొల్యూషన్? what is the main pollutant in sound pollution? Noise. శబ్ద కాలుష్యంలో ప్రధాన కాలుష్యం ఏమిటి అన్నప్పుడు యాక్చువల్లీ శబ్దము, ధ్వని కాలుష్యం వల్ల దేని వల్ల కలుగుతుందంటే శబ్దం వలన కలుగుతుంది. అలాగే ఆల్ఫోన్సో ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ వాట్? మ్యాంగో. ఆల్ఫోన్స్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ వాట్ అన్నప్పుడు మ్యాంగో. ఆల్ఫోన్సో అనే
పేరు దేనికి చెందినది అన్నప్పుడు మామిడి రకం. మరో ఇంపార్టెంట్, హూ డిస్కవర్డ్ ద లా ఆఫ్ ఏ మోషన్? న్యూటన్. హూ డిస్కవర్డ్ ద లా ఆఫ్ ఏ మోషన్? ఆన్సర్ న్యూటన్. చాలా ఇంపార్టెంట్. హూ డిస్కవర్ ద లా ఆఫ్ ఎమోషన్ అంటే ఆన్సర్ న్యూటన్. అలాగే చలన నియమాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ న్యూటన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద లైటెస్ట్ మెటల్? లిథియం. వాట్ ఈస్ ద లైటెస్ట్ మెటల్? లిథియం. అత్యల్ప బరువు కలిగిన లోహం ఏది? లిథియం. అత్యల్ప బరువు కలిగిన లోహం ఏది? లిథియం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.